కా మూవీతో హిట్ ట్రాక్లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది మార్చ్లో దిల్ రూబాతో వచ్చి పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో ఈ రోజు థియేటర్స్లో మరోసారి కే ర్యాంప్తో అడుగుపెట్టడంతో సినిమా ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే కుమార్ ఒక కోటీశ్వరుడు, కానీ లైఫ్ స్టైల్ మొత్తం క్లాస్ లెవెల్లో ఫుల్ మాస్గా ఉంటుంది. తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి లైఫ్ మొత్తాన్ని ఎంజాయ్ చేయాలనుకునే మెంటాలిటీ. చదువులో పూరైన కుమార్ 10th క్లాస్ నుంచే విపరీతంగా ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు. కానీ తండ్రి కుమార్ని ఒక్క మాట కూడా అనకుండా ఎంతో గారాబంగా పెంచుతాడు. డొనేషన్ కట్టి కేరళలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేస్తాడు. మెర్సీ జాయ్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మొదటి మీటింగ్లోనే ప్రేమ విషయం చెప్పి లైఫ్ లాంగ్ నిన్ను బాగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. మెర్సీ కూడా ఐ లవ్ యూ చెప్తుంది. కానీ కుమార్కి మెర్సీ గురించి ఒక నిజం తెలిసి ఆమె నుంచి తప్పించుకోవడానికి చూస్తాడు. కుమార్కి మెర్సీ గురించి తెలిసిన నిజమేంటి? నిజంగానే మెర్సీ ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోయాడా? అసలు మెర్సీకి ఉన్న ప్రాబ్లం ఏంటి? దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? వస్తే అవి ఎలాంటి సమస్యలు? కుమార్ మెర్సీ ప్రేమకి చిన్నప్పటి నుంచి కుమార్ని భరిస్తున్న తండ్రి ప్రేమకి ఏమైనా సంబంధం ఉందా? చివరికి కుమార్ మెర్సీ ఒకటయ్యారా లేదా అనేదే ఈ చిత్రకథ. సినిమా ఎలా ఉందంటే పాయింట్ కొత్తగా ఉండడంతో పాటు సినిమా మొత్తం చాలా సరదాగా ఎంటర్టైన్మెంట్ మోడ్లో సాగింది. కాకపోతే కుమార్ ఆల్కహాల్ తాగే సీన్ని ఎక్కువగా చూపించారు. మూవీ ఎలాగో ఎంటర్టైన్మెంట్ పంథాలోనే వెళ్తోంది కాబట్టి కుమార్ చేత మాకంటే పట్టి తాగుతున్నాం, ఆ ఆల్కహాల్ తాగకండి అని చెప్పించాల్సిందే. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే కుమార్ ఇంట్రొడక్షన్ సీన్తో పాటు కుమార్ యాటిట్యూడ్ బాగుంది. కాకపోతే మాస్ లాగా బతకాలని కోరుకుంటున్నాడు కాబట్టి అందుకు తగ్గ సన్నివేశాలని మరింతగా ఎస్టాబ్లిష్ చేసి అలాంటి వాళ్లలో ఇద్దరు స్నేహితుల్ని పక్కన ఉంచుకోవడం చూపించాల్సిందే. కొన్ని రొటీన్ సీన్స్ వచ్చినా కూడా కేరళ రావడంతో కథనంలో వేగం పెరిగి మెర్సీ కుమార్ల పరిచయం సన్నివేశంతో పాటు ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లోనే ఈ కథ ప్రాణం మొత్తం ఉంది కాబట్టి మెర్సీ ప్రేమ కోసం కుమార్ మరింతగా పరితపించడం, తనతో లైఫ్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవడం లాంటి సీన్స్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సిందే. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథలోకి వచ్చాక ప్రతి సీన్ ఎంతగానో నవ్వించింది. మెర్సీ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంతో హార్ట్ టచింగ్గా ఉంది. మెర్సీ కుమార్తో పాటు ప్రతి క్యారెక్టర్ స్క్రీన్పై కనపడి నవ్వులు పోయించాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. జీవిత సత్యాలని కూడా కొన్ని డైలాగుల ద్వారా చెప్పించారు. థియేటర్ నుంచి బయటికి వచ్చి హ్యాపీ మూడ్తో రావడం ఈ చిత్రం స్పెషాలిటీ. సాంగ్స్ బాగుంటే సినిమా రేంజ్ మరింతగా పెరిగేది. కుమార్ క్యారెక్టర్లో కిరణ్ అబ్బవరం ఎంతో ఎనర్జీతో చేశాడు. అగ్ర హీరో రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉండడమే కాకుండా కామెడీలో కూడా విజృంభించాడు. సిల్వర్ స్క్రీన్కి దొరికిన ఇంకో కమర్షియల్ హీరో అని చెప్పవచ్చు. డైలాగ్ మాడ్యులేషన్లో చేసిన ప్రయోగం కూడా వర్కౌట్ అయింది. మెర్సీగా యుక్తి తరేజా పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్లో హీరోయిన్ లుక్ అనిపించలేదు. సీనియర్ యాక్టర్స్ నరేష్ గారు, సాయి కుమార్ గార్ల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరోసారి తమ అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. వెన్నెల కిషోర్ కూడా మరోసారి తనదైన స్టైల్లో నవ్వులు పోయించాడు. దర్శకుడు, రచయితగా జైన్స్ నాని సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. డైలాగులు బాగున్నాయి. ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నా సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోసోగా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్, కాకపోతే సెకండ్ హాఫ్ బాగుండడంతో పాటు ఎంటర్టైన్మెంట్ కోణంలోనే కథనాలు నడిచి నవ్వులు పోయించాయి. కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ ప్రధాన హైలైట్గా చెప్పుకోవచ్చు.